సో నా స్క్రీన్ కనిపిస్తుందా? ఎక్సెల్ షీట్ కనిపిస్తుందా మీ అందరికీ? ఎవరైనా ఒకసారి కన్ఫర్మ్ చేయండి అన్మ్యూట్ చేసి. యా 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 థ్యాంక్ యూ. సో లాస్ట్ వీక్లో తెచ్చిన డేటా ఇప్పుడు కూడా తీసుకొచ్చాను నేను యాక్చువల్గా, అంటే మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారని చెప్పి. సో ఒక్క నిమిషం ఉండండి, ఇంకా ఎవరో అడ్మిట్ అవుతున్నారు. సో లాస్ట్ వీక్ మనం డిస్కస్ చేసిన డేటా ఇది. దీని మీద మనం ఇంకా అనాలిసిస్ చేద్దాం. సో ఫస్ట్ పార్ట్ ఏంటంటే సెల్ రిఫరెన్సింగ్ అంటే ఏంటో చెప్తాను నేను మీకు ఈ సెషన్లో. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను లాస్ట్ సెషన్లో ఆల్రెడీ చెప్పాను మీకు, ఏదైనా ఫార్ములా రాయాలంటే ఒక్క నిమిషం ఉండండి. మనం ఏదైనా ఫార్ములా రాస్తున్నాం అనుకోండి ఎక్సెల్కి, ఇట్ ఈస్ నథింగ్ బట్ వీఆర్ స్టార్టింగ్ ఏ కమ్యూనికేషన్ విత్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్. అంటే ఎక్సెల్తో మనం మాట్లాడుతున్నాం. మీకు ఏదో ఒక పని ఉంది, ఆ పనిని మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ మీ వర్కర్ అనుకోండి, మీ దగ్గర ఉండే ఎంప్లాయీ అనుకోండి. మీరు ఎంప్లాయీకి మీ పని చేయాలంటే మీరు ఎలా చెప్తారు? పలానా పని ఈ విధంగా చేసి పెట్టు అని చెప్తారు కదా. సేమ్ అట్లాగే మైక్రోసాఫ్ట్ ఎక్సెల్తో మీరు ఏదైనా కాన్వర్జేషన్ ఇనిషియేట్ చేయాలంటే మీరు చేయాల్సిన ఒక సింబల్ ఉంటుంది. ఈక్వల్ టు సింబల్ని యూస్ చేసి మీరు ఒక కాన్వర్జేషన్ని ఇనిషియేట్ చేయొచ్చు. అది లాస్ట్ సెషన్లో ఆల్రెడీ చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాలంలో ఉన్న డేటానంతా సమ్ చేయాలనుకోండి, ఈక్వల్ టు సమ్ అని కొట్టి ఓపెన్ బ్రేసెస్ పెట్టి, ఓపెన్ బ్రేసెస్ జనరల్గా బ్రాకెట్ ఓపెన్ చేయకండి, ట్యాబ్ బ్రష్ చేయండి. ప్రొఫెషనల్స్ ఇలా వాడతారనమాట. ఇది నేర్చుకోండి మీరు. సో మీరు వర్క్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆర్గనైజేషన్స్లో అక్కడ మీరు యాజ్ ఏ ప్రొఫెషనల్ కింద రిఫ్లెక్ట్ అవ్వాలంటే మీరు ట్యాబ్ వాడడం నేర్చుకోండి. ఓపెన్ బ్రేసెస్ క్లోజ్ బ్రేసెస్ బదులు మీరు ట్యాబ్ వాడుతుంటే మీకు వర్క్ ఈజీగా అయిపోతుంది, హ్యాండీగా కూడా ఉంటుంది. సో సమ్ ఆఫ్ అని చెప్పి ఈ రెఫరెన్స్ ఇవ్వండి. మీకు శాలరీ కదా మీరు సమ్ చేయాలనుకుంటున్నారు, శాలరీ కాలం అంతా సెలెక్ట్ చేసి ఓకే కొడితే శాలరీకి సంబంధించిన సమ్ వస్తుంది. సో ఇలాగా మనం ఫార్ములా రాసి మనకి ఏ సెల్లో కావాలంటే ఆ సెల్లో మనకు కావాల్సిన రిజల్ట్ని మనం తీసుకురావచ్చు. సో ఇలాంటి ఫార్ములాస్ మెయిన్లీ 3 టైప్స్ ఉన్నాయి. బేసిక్ లెవెల్ ఫార్ములాస్, ఇంటర్మీడియట్ లెవెల్ ఫార్ములాస్, థర్డ్ లెవెల్ ఏంటంటే అడ్వాన్స్డ్ ఫార్ములాస్. ఈ బేసిక్ లెవెల్ ఫార్ములాస్ మీ అందరికీ తెలుసు. సమ్, సబ్ట్రాక్ట్, మల్టిప్లై, డివైడ్, యావరేజ్, కౌంట్ ఇఫ్, సమ్ ఇఫ్, సమ్ ఎక్స్, ఇలాంటి ఫార్ములాస్ అన్నీ బేసిక్ లెవెల్ ఫార్ములాస్ అనమాట. అంటే బేసిక్గా అర్థమెటికల్ ఆపరేషన్స్తో ఉండే ఫార్ములాస్. ఇంటర్మీడియట్ లెవెల్ ఫార్ములాస్లో కండిషనల్ క్లాసెస్కి సంబంధించిన ఫార్ములాస్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక వ్యక్తి తను చేసే పర్ఫార్మెన్స్, తన సేల్ కంపెనీకి ₹1,00,000 కన్నా ఎక్కువ చేసాడు అనుకోండి, వాడు గుడ్ పర్ఫార్మర్ అని. ₹1,00,000 కన్నా తక్కువ సేల్ చేశాడు అనుకోండి ఒక మంత్లో, వాడు బ్యాడ్ పర్ఫార్మర్ అని మీకు ఒక కాలం క్రియేట్ చేయాలనుకుందాం. సో అలాంటప్పుడు ఈ కండిషనల్ కాలమ్స్ని వాడతాం అనమాట. ఈ కండిషనల్ ఫార్ములాస్ని వాడతాం. ఈ కండిషనల్ ఫార్ములాస్ ఎలా ఉంటాయంటే అండ్ ఒకటి, ఆర్ ఒకటి, ఇఫ్ ఒకటి, ఇఫ్ ఎస్ ఒకటి ఉంటాయి. ఇలాగా డిఫరెంట్ కండిషనల్ ఫార్ములాస్ ఉంటాయి. ఇంకా చాలా ఉంటాయి అనుకోండి, ఇఫ్ ఎర్రర్ అని, ఇంకా చాలా రకాల కండిషనల్ ఫార్ములాస్ ఉంటాయి. నేను వాటి గురించి చెప్తాను. అడ్వాన్స్డ్ ఫార్ములాస్ ఏంటంటే మనం ఒక ఫార్ములాని ఇంకో ఫార్ములాలో లింక్ చేసి రాస్తామన్నమాట. దాన్ని నెస్టింగ్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక టిపికల్ ఇఫ్ క్లాస్ రాస్తున్నప్పుడు అందులో అండ్ ఆరు యూస్ చేసి ఒక పెద్ద ఫార్ములా కింద రాస్తాం. అంటే మనం చిన్నప్పుడు లెగో ఆడుకునే వాళ్ళం కదా, చిన్న చిన్న బ్రిక్స్తో ఏదైనా చిన్న చిన్న బిల్డింగ్స్ కట్టడం, ఒక పెంకుటిల్లు లాంటివి కట్టడం, లెగో గేమ్ ఎవరికైనా ఐడియా ఉందా? సేమ్ ఈ ఫార్ములా బిల్డింగ్ కూడా ఎక్సెల్లో సంథింగ్ సిమిలర్ టు లిగో గేమ్లా ఉంటుంది. అంటే డిఫరెంట్ ఫార్ములాస్ని ఒకే ఫార్ములాలో మెర్జ్ చేసి పెద్ద ఫార్ములా కింద రాస్తాం అనమాట. ఇవన్నీ కొంచెం కన్ఫ్యూజ్డ్గా ఉంటాయి. ఇనీషియల్గా మీరేం కంగారు పడకండి, నేను ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ చెప్తుంటే మీకు అంతా క్లియర్ అయిపోద్ది. సో మనం బేసిక్ లెవెల్ ఫార్ములాస్ ఏంటో చూద్దాం. ఇవి పెద్ద టైం తీసుకోవు, చాలా సింపుల్గా ఉంటాయి. వీటి సింటాక్స్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. తినేంటి సింటాక్స్ అని పెద్ద పెద్ద వర్డ్స్ మాట్లాడుతున్నాడు అనుకోకండి. సింటాక్స్ అంటే ఏంటంటే జస్ట్ స్ట్రక్చర్ ఆఫ్ ఏ ఫార్ములా. ఆ ఫార్ములా ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో
ఇందాక నేను ఒక ఫార్ములా చూపించా సమ్. ఇప్పుడు 2 వాల్యూస్ని సబ్ట్రాక్ట్ చేయాలనుకోండి, సో ఈక్వల్ టు కొట్టి సబ్ట్రాక్ట్ కూడా ఒక ఫంక్షన్. లేదంటే డైరెక్ట్గా మీరు ఇలాగా ఒక సెల్ని సెలెక్ట్ చేసి మైనస్ కొట్టి ఇంకో సెల్ని సెలెక్ట్ చేశారనుకోండి, సో మీరు ఫస్ట్ సెలెక్ట్ చేసిన సెల్లోంచి సెకండ్ సెలెక్ట్ చేసిన సెల్ సబ్ట్రాక్ట్ అయిపోద్ది. సో అలాగే మీరు అర్థమెటికల్ ఆపరేషన్స్ ఏదైనా యూస్ చేయొచ్చు. నేను మీకు చూపిస్తున్నాను చూడండి. పైన మైనస్ ఉంది కదా, దాని ప్లేస్లో స్టార్ పెట్టాను అనుకోండి మల్టిప్లై అయిపోద్ది. దాని ప్లేస్లో డివైడ్ పెట్టాను అనుకోండి డివైడ్ అవుతుంది. సో ఇవన్నీ మీకు తెలిసిన బేసిక్ ఫార్ములాస్. సో సమ్ బదులు మనం ఒక పని చేద్దాం, యావరేజ్ పెడదాం. యావరేజ్ ఆఫ్, చూడండి మీరు ఇలా టైప్ చేస్తుంటేనే ఎక్సెల్ కింద ఆటోమేటిక్ సజెషన్స్ ఇస్తుంది. మీరు ఆ సజెషన్స్ దగ్గరికి వెళ్ళి ట్యాబ్ ప్రెస్ చేశారనుకోండి ఆటోమేటిక్గా అది పైన లోడ్ అయిపోద్ది అనమాట. మీరు కంప్లీట్గా కూడా టైప్ చేయక్కలే ఫార్ములా. మీరు ఫర్ ఎగ్జాంపుల్ కౌంట్ ఇఫ్ అని టైప్ చేస్తున్నారనుకోండి, మీరు సి అని కొట్టగానే కింద కౌంట్ ఇఫ్ కనపడుతుంది. మీరు ట్యాబ్ ప్రెస్ చేయగానే ఆ ఫార్ములా యాక్టివేట్ అయిపోద్ది. సో ఇప్పుడు యావరేజ్ చేయాలనుకుంటున్నాను దేనికి, ఈ కాలంకి. సో ఈజ్ ఈక్వల్ టు ప్రెస్ చేసి యావరేజ్ ప్రెస్ చేసి నేను ఈ రేంజ్ ఇచ్చేస్తాను అనమాట. ఏ కాలంలో ఉన్న నెంబర్స్ని అయితే నేను యావరేజ్ చూద్దాం అనుకుంటున్నానో దాని రేంజ్ స్పెసిఫై చేసి ఎంటర్ కొడతాను. ఎంటర్ కొట్టిన వెంటనే నేను డిఫైన్ చేసిన సెల్లో నాకు యావరేజ్ వాల్యూ పడిపోద్ది. సో సమ్ ఉంది, యావరేజ్ ఉంది, ఇదిగోండి ఇక్కడ రాస్తాను చూడండి. ఇది యావరేజ్, సమ్ ఇందాక చేసాం ఆల్రెడీ అందరికీ తెలుసు. సో మ్యాక్స్, సో సేమ్ ఇదే ఫార్ములా, మ్యాక్స్ ఆఫ్ ట్యాబ్ ప్రెస్ చేస్తాను అది పైన లోడ్ అయిపోద్ది. సేమ్ అదే రెఫరెన్స్ని తీసుకుంటాను, మ్యాక్సిమం లోడ్ అయిపోయింది. సో అలాగే సేమ్ మ్యాక్స్ లాగే మిన్ కూడా సేమ్ అదే స్టైల్, మిన్ ఆఫ్ ఈ రేంజ్ ఇచ్చేస్తా, పైన ఆటోమేటిక్గా ఫార్ములా లోడ్ అయిపోతుంది. ఇప్పుడు యావరేజ్ అంటే చాలామందికి తెలుసు. మ్యాక్సిమం అంటే ఏంటంటే మీరు సెలెక్ట్ చేసిన డేటాలో హైయెస్ట్ వాల్యూ ఉన్న డేటా ఇస్తుంది. మినిమం అంటే ఏంటంటే మీరు సెలెక్ట్ చేసిన డేటాలో లీస్ట్ వాల్యూ దేనికి ఉందో ఇస్తుంది. సో అలాగే ఇంకొకటి ఉందన్నమాట కౌంట్, దాని పేరు కౌంట్. అదేం చేస్తుంది అంటే మొత్తం ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో కౌంట్ చేస్తుంది అది. ఫర్ ఎగ్జాంపుల్ కౌంట్ ఆఫ్ ఈ కాలమ్ని సెలెక్ట్ చేశాను అనుకోండి, సో $186 అని వచ్చింది. జనరల్గా $186 అని ఎందుకు వచ్చిందంటే పైవన్నీ డాలర్స్ కాబట్టి ఇది కూడా అదే ఫార్మాట్ తీసుకుంది. జనరల్గా కౌంట్ అనేది డాలర్లో ఉండదు, కౌంట్ అనేది నెంబర్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఎన్ని రూపాయలు ఉన్నాయని అడిగామనుకోండి, నా దగ్గర ఒక ₹10 ఉన్నాయి, ₹20 ఉన్నాయి, ₹100 ఉన్నాయని రూపాయల్లో చెప్తాం. అదే మీ దగ్గర ఎన్ని బాక్సెస్ ఉన్నాయని అడిగామనుకోండి 5, 10, 20 అని బాక్సెస్లో చెప్తాం. సో ఇది కూడా పైవన్నీ కూడా న్యూమరికల్ కాలం కాబట్టి ఇక్కడ కూడా కరెన్సీ వాల్యూ తీసేసుకుంది. సో దీన్ని ఈజీగా మార్చుకోవచ్చు. ఈ పైన ఇక్కడ కనిపిస్తుంది చూడండి, నేను యారో మార్క్ చేసి హైలైట్ చేసి అక్కడికి వెళ్ళి మీరు జనరల్ అని కొడితే మీకు జనరల్ ఫార్మాట్లో వచ్చేస్తుంది అది. సో కౌంట్ లాగే కౌంట్ ఏ అని ఒకటి ఉంటుంది. జనరల్గా ఈ కౌంట్ అనేది ఎందుకు వాడతారంటే మీరు సెలెక్ట్ చేసిన కాలమ్స్లో న్యూమరికల్ వాల్యూస్ ఉన్నాయనుకోండి మనం కౌంట్ వాడతాం. మీరు సెలెక్ట్ చేసిన కాలమ్స్లో టెక్స్ట్ వాల్యూస్ ఉన్నాయనుకోండి మనం కౌంట్ ఏ వాడాలన్నమాట. సో రాస్తాను చూడండి, ఇక్కడ కౌంట్ రాసి ఓపెన్ బ్రేసెస్ పెట్టి కౌంట్ ఆఫ్ అని పెట్టి ఈ కాలం డిపార్ట్మెంట్ కాలం చూడండి అంత టెక్స్ట్ ఉంది, ఇక్కడ న్యూమరికల్ వాల్యూస్ లేవు. డిపార్ట్మెంట్ కాలం సెలెక్ట్ చేశాను అనుకోండి చూడండి 0 చూపిస్తుంది, కానీ నిజంగా ఇక్కడ 0 186 ఉన్నాయి అంతే కదా. ఈ కాలంలో ఎన్ని అయితే వాల్యూస్ ఉంటాయో ఈ కాలంలో ఈ కాలంలో కూడా అన్నే వాల్యూస్ ఉండాలి కదా, ఇక్కడ కూడా 186 రావాలి కదా, మరి ఇక్కడ 0 ఎందుకు వస్తుంది? సో కౌంట్ అనే ఫంక్షను ఓన్లీ న్యూమరికల్ వాల్యూస్ని మాత్రమే కౌంట్ చేస్తుంది. అక్కడ టెక్స్ట్ వాల్యూస్ ఉన్నాయనుకోండి, అక్కడ టెక్స్ట్ ఉందనుకోండి కౌంట్ చేయదు, కౌంట్ ఏ వాడాలి. సో అదే చూపిస్తాను చూడండి, ఈక్వల్ టు కొట్టి కౌంట్ ఏ ట్యాబ్ ప్రెస్ చేయండి, ఆ కాలం తీసుకోండి చూడండి 187 చూపిస్తుంది. సో ఇక్కడ 186 ఎందుకు చూపించింది, ఇక్కడ 187 ఎందుకు చూపిస్తుంది? నేను ఇక్కడ సెలెక్ట్ చేసేటప్పుడు హెడ్డింగ్తో పాటు కలిపి సెలెక్ట్ చేసేసాను మర్చిపోయి, అందుకే 187 చూపిస్తుంది. నేను హెడ్డింగ్ వదిలేసి సెలెక్ట్ చేశాను అనుకోండి 186 చూపిస్తుంది. చూడండి మీకు ఈజీగా చూపిస్తా. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 186.
సో ఇవి బేసిక్ ఫార్ములాస్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్లో. యావరేజ్, మ్యాక్స్, మిన్, కౌంట్ ఏ. దీనికి కొంచెం అడ్వాన్స్డ్ వెర్షన్ ఫార్ములాస్ ఉంటాయి. నేను ఆ ఫార్ములాస్ చెప్పే ముందు పివట్ టేబుల్స్ చెప్తా. పివట్ టేబుల్స్ అయిపోయిన తర్వాత కొంచెం అడ్వాన్స్డ్ ఫార్ములాస్లోకి వెళ్తా. సమ్ ఇఫ్స్ ఉంటాయి, కౌంట్ ఇఫ్స్ ఉంటాయి, యావరేజ్ ఇఫ్స్ ఉంటాయి, మ్యాక్స్ ఇఫ్స్ ఉంటాయి, మిన్ ఇఫ్స్ ఉంటాయి. సో ఎందుకు పివట్ టేబుల్స్ తర్వాత చెప్తావు చైతన్య అంటే, మీకు 90% ఆఫ్ ద బిజినెస్ ప్రాబ్లమ్స్ పివట్ టేబుల్లో సాల్వ్ అయిపోతాయి. మీరు సెపరేట్గా ఫార్ములా రాసి దాన్ని ఎక్కడైనా ఇంకల్కేట్ చేయాల్సిన అవసరం ఉండదు. పివట్ టేబుల్ అనేది ఆల్మోస్ట్ ఎవ్రీ క్వశ్చన్కి మీకు అది ఆన్సర్ చెప్పేస్తుంది. సో స్పెసిఫిక్గా మీరు ఫార్ములా రాయాల్సిన అవసరం ఉండదు. సో కనుక ఆ సెషన్ తర్వాత చెప్తే మీకు ఇంకొంచెం క్లారిటీ వస్తుందని నా ఇంప్రెషన్, నా ఉద్దేశం. సో ఈ బేసిక్ ఫార్ములాస్ అయిపోయాయి. ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫార్ములాస్కి వెళ్దాం. ఇంటర్మీడియట్ ఫార్ములాస్లో నేను మీకు ఫస్ట్ చెప్పిన ఫార్ములా ఏంటి? కండిషనల్ ఫార్ములాస్. చూడండి, ఇది ఇవన్నీ ఈ సెగ్మెంట్ అంతా బేసిక్ ఫార్ములాస్. ఇవి పర్వాలేదు, ఇవి పెద్ద కష్టమేం కాదు. ఈజ్ ఈక్వల్ టు పెట్టి మీకు ఏ ఆపరేషన్ కావాలంటే ఆ ఆపరేషన్. సమ్ చేయాలనుకోండి సమ్ రాస్తారు, మ్యాక్సిమం కావాలనుకోండి మ్యాక్స్ రాస్తారు, మినిమం కావాలంటే మిన్ రాస్తారు. సో ఇవి పెద్ద కష్టమేమి ఉండవు. సో ఇవన్నీ ఆల్రెడీ మీరు టేబుల్ కింద కన్వర్ట్ చేస్తే ఎక్సెల్ ఆటోమేటిక్గా మీకు చూపించేస్తుంది. అది లాస్ట్ సెషన్లో చెప్పాను, మీకు కావాలంటే లింక్ ఉంది, లింక్లో చూడండి. సో ఇప్పుడు కొంచెం అడ్వాన్స్డ్ ఫార్ములాస్కి వెళ్దాం, అంటే ఇంటర్మీడియట్ లెవెల్ ఫార్ములాస్కి వెళ్దాం. సో నేను ఫస్ట్ ఏం చెప్పా మీకు, ఏదైనా డేటా మనకు వచ్చినప్పుడు అది రా డేటా ఫార్మాట్లో ఉంటుంది. చూడండి, ఇది రా డేటా, దీనికి ఒక స్ట్రక్చర్ లేదు. జస్ట్ మామూలుగా జెండరు, ఏజ్, రేటింగ్, డేట్ జాయింట్, డిపార్ట్మెంట్, ఇవన్నీ డీటెయిల్స్ ఉన్నాయి. కానీ ఇవన్నీ కంబైన్డ్గా ఒక పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కింద ఎక్సెల్ దీన్ని రికగ్నైజ్ చేయదు. అలా రికగ్నైజ్ చేయాలంటే మనం దీన్ని టేబుల్ కింద కన్వర్ట్ చేసుకోవాలి. సో నేను టేబుల్ కింద కన్వర్ట్ చేశాను. దీన్ని టేబుల్ కింద కన్వర్ట్ చేశాక ఇలా ఫామ్ అయింది. సో టోటల్ రో ఏమీ ఎనేబుల్ చేయను, జస్ట్ ఇక్కడ కొన్ని ఫార్ములాస్ రాసుకుందాం మనం. సో మీకు ఒక చిన్న కండిషన్ ఇస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ బిజినెస్ కండక్ట్ చేసేవాడి పేరు సుందరం అనుకుందాం. సో సుందరం అనేవాడు CEO ఆఫ్ దిస్ కంపెనీ. వాడికి ఏంటంటే జనాలందరూ వాడి కంపెనీలో ఎలా పనిచేస్తున్నారో తెలుసుకోవాలని ఉంది. సో ఎంతమందికి ఎక్కువ జీతం ఇస్తున్నాడు, ఎంతమందికి తక్కువ జీతం ఇస్తున్నాడు తెలుసుకోవాలని ఉంది. శాలరీ సెగ్మెంట్స్ తెలుసుకోవాలని ఉంది. సో వాడేమనుకున్నాడు, సో 3 స్లాబుల కింద డివైడ్ చేశాడు. 0 నుంచి 2 స్లాబుల కింద డివైడ్ చేశాడు అనుకుందాం. 0 నుంచి 50,000 జీతగాళ్ళందరినీ లో వేజ్ వర్కర్స్ అని క్లాసిఫై చేసుకున్నాడు. 50,000 నుంచి 1,00,000 రూపాయలు తీసుకునే వాళ్ళందరినీ, సో 50,000 కన్నా ఎక్కువ తీసుకునే ప్రతి ఒక్కడిని గ్రేటర్ దాన్ 50,000 అని రాద్దాం, మీకు అర్థమవుతుంది. హై వేజ్ వర్కర్స్. సో 50,000 కన్నా ఎక్కువ ఇచ్చే వాళ్ళందరినీ హై వేజ్ వర్కర్స్ అని, 50,000 కన్నా వాడు తక్కువ జీతం ఇచ్చే వాళ్ళందరినీ లో వేజ్ వర్కర్స్ అని వాడు క్లాసిఫై చేద్దాం అనుకుంటున్నాడు. ఎందుకు క్లాసిఫై చేద్దాం అనుకుంటున్నాడు? సో వాడు ఎందుకైనా క్లాసిఫై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, 50,000 కన్నా తక్కువ తీసుకునే లో రేట్ వర్కర్స్ వల్ల వాడికి ఎక్కువ లాభం ఉందా, హై రేట్ వర్కర్స్ వల్ల వాడికి ఎక్కువ లాభం ఉందా అనలైజ్ చేయడానికి కావచ్చు. లేదంటే ఈ అనాలిసిస్ ద్వారా ఎవరికైనా వాడు చేసే వర్క్ కన్నా ఎక్కువ జీతం ఇస్తుంటే వాడిని తీసేయడానికి కావచ్చు. 1,00,000 కారణాలు ఉంటాయి. సో వాడు ఈ పర్టికులర్ పారామీటర్ని అనలైజ్ చేద్దాం అనుకుంటున్నాడు. సో జనరల్గా దాని ప్రొసీజర్ ఏంటి, ఎలా చేయాలి, ఎలా చేయొచ్చు? సో చూడండి, ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, పరశురాముడు జాంకాయల అనే వ్యక్తి ఉన్నాడు. ఓ సారీ, నేను ఒక చిన్న మిస్టేక్ చేశాను, ఇది టేబుల్లో ఇంక్లూడ్ అవ్వలేదు. ఏం లేదు, ఫస్ట్ కాలమ్ని టేబుల్లో ఇంక్లూడ్ చేయలేదు, అది సెపరేట్గా చూపిస్తుంది. ఇదంతా కలిపి ఒక పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కదా, అందుకే మళ్ళీ ఇంక్లూడ్ చేశాను. సో మీకు కండిషన్ గుర్తుంది కదా, బిలో 50,000 లో వర్కర్స్, లెస్ దాన్ 50,000 50K లో వేజ్ వర్కర్స్,
గ్రేటర్ దాన్ 50K హైవేస్ వర్కర్స్. ఓకే. సో ఇలా నాకు ఇక్కడ ఒక కాలం కావాలి. ఆ కాలంలో ఏముండాలంటే ఇక్కడ వేజ్ రేట్ అని ఉండాలి, సారీ ఇక్కడ స్టేటస్ అని ఉండాలి, స్టేటస్ ఆఫ్ ద వర్కర్. ఆ స్టేటస్ ఆఫ్ ద వర్కర్లో వాడి శాలరీ 50,000 కన్నా తక్కువ ఉంటే ఇక్కడ లో వేజ్ వర్కర్ అని రావాలి. వాడి శాలరీ 50,000 కన్నా ఎక్కువ ఉంటే హై వేజ్ వర్కర్ అని రావాలి. మీకు కండిషన్ అర్థమైందా? చూడండి, ఇప్పుడు పరశురాముడు జాంకాయలు అని ఉన్నాడు, వాడి శాలరీ 1,12,650 రూపాయలు. సో 50,000 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా స్టేటస్ వాడు హైవేజ్ వర్కర్ కింద కనపడాలి. వీడెవడో చూడండి, 7 కొండలు పండితుల, వీడికి 43,000 ఉంది, అంటే 50,000 కన్నా తక్కువ ఉంది కాబట్టి వీడు లో వేజ్ కేటగిరీలోకి వస్తాడు. సో ఇది ఆటోమేటిక్గా నేను ఒక కాలం మీద ఫార్ములా రాస్తే, ఒక సెల్లో ఫార్ములా రాస్తే ఆటోమేటిక్గా ఈ కాలం అంతా సరే యాజ్ పర్ గివెన్ క్రైటీరియా నాకు కనపడాలి. సో అలా కనపడాలంటే మనం ఇఫ్ క్లాజెస్ యూస్ చేస్తాం అనమాట. కండిషనల్ ఫంక్షన్స్ అంటాం వీటిని. ఈ కండిషనల్ ఫంక్షన్స్లో ఇఫ్ క్లాజెస్ చాలా ఉపయోగపడతాయి మైక్రోసాఫ్ట్ ఎక్సెల్లో. సో నేను ఎలా రాస్తానో చూడండి. సో ఫస్ట్ ఈక్వల్ టు పెట్టి ఇఫ్ అని రాస్తా. ఇఫ్ రాసిన వెంటనే నేను కండిషన్ స్పెసిఫై చేయాలన్నమాట. ఆ కండిషన్ ఏంటి? నా కండిషన్ ఏంటి? సో శాలరీ 50,000 కన్నా తక్కువ ఉంటే లో వేజ్ వర్కర్, 50,000 కన్నా ఎక్కువ ఉంటే హై వేజ్ వర్కర్ వారు. సో నేను అదే అక్కడ స్పెసిఫై చేస్తా. చూడండి, ఈ సెల్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50,000, దెన్ కామా పెట్టి ఏంటి వాడు లో వేజ్ వర్కర్, కామా పెట్టి ఇఫ్ ఇట్ ఈజ్ మోర్ దాన్ 50,000. అంటే దీని అర్థం ఏంటంటే ఇఫ్ శాలరీ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50,000, 50,000 కన్నా తక్కువ ఉంటే లో వేజ్ వర్కర్ అని ప్రింట్ చేయి సెల్లో. ఒకవేళ 50,000 కన్నా ఎక్కువ ఉంటే అనేది మనం సెపరేట్గా దాంట్లో చూపించక్కర్లే. ఇది ట్రూ అయితే ఇది ప్రింట్ చేయి, ఒకవేళ ఫాల్స్ అయితే నేను ఇచ్చింది ప్రింట్ చేయి అని చూపిస్తున్నాం అనమాట. మీకు మళ్ళీ చెప్తాను, కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు ఇనీషియల్లో, కాకపోతే మీరు ఒక్కసారి తెలుసుకుంటే మీకు ఈ కండిషనల్ ఫార్ములాస్ యూస్ చేయడంలో ఎక్స్పర్ట్స్ అయిపోతారు. సో వన్స్ ఇవి యూస్ చేయడం వస్తే చాలు, మనకు కావాల్సిన కాలంని విత్ గివెన్ కండిషన్స్తో మనం మ్యానిపులేట్ చేసుకుని క్రియేట్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఈ ఫార్ములా రాసి క్లిక్ చేస్తాను చూడండి, ఆటోమేటిక్గా స్టేటస్ ఆఫ్ ద వర్కర్ వచ్చేసింది. సో ఎంటైర్ ఎంత ఉంది, 186 రోస్కి మొత్తం వాడు హై వేజ్ వర్కరా, వాడు లో వేజ్ వర్కరా, వాడి స్టేటస్ అనేది వచ్చేసింది. సో మళ్ళీ ఇంకొకసారి చెప్తాను చూడండి, సో నేనేం చేశానంటే నేనేం చేయలే, ఈక్వల్ టు పెట్టి ఇఫ్ క్లాజ్ వాడాను. ఇఫ్ అని రాసి ట్యాబ్ ఓపెన్ చేశాను, బ్రేసెస్ ఓపెన్ అయింది. మీరు ఫార్ములా రాసేటప్పుడు మీరు నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలనేది కింద ఈ గైడ్ ఇస్తుంది చూడండి. ఇది ఏం చెప్తుంది? లాజికల్ టెస్ట్ అంటుంది. అంటే నాకున్న లాజిక్ ఏంటి, నా శాలరీ 50,000 కన్నా తక్కువ ఉంటే నాకు లో వేజ్ వర్కర్ అని పడాలి, 50,000 కన్నా ఎక్కువ ఉంటే హై వేజ్ వర్కర్ అని పడాలి. నేను అదే లాజిక్ అక్కడ రాస్తా. ఇఫ్ మై శాలరీ ఈజ్ లెస్ దాన్, నా శాలరీ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. సో ఫస్ట్ సెల్ని క్లిక్ చేయండి. ఇఫ్ మై G2, ఆ G2 అనే సెల్లో శాలరీ ఉంది. If my G2 is less than or equal to 50,000 క్లియర్గా నేను అక్కడ రాసా అని కామా పెడతాం. కామా పెట్టి అది 50,000 కన్నా తక్కువ ఉంటే ఏం రాయాలి? లో వేజ్ వర్కర్ అని రాయాలి, లో వేజ్ వర్కర్. అదర్వైజ్ అంటే ఏంటి? శాలరీ 50,000 కన్నా తక్కువ లేదు, 50,000 కన్నా ఎక్కువ ఉంది, అప్పుడు మనం ఏం రాయాలి? హై వేజ్ వర్కర్ అని రాయాలి, హై వేజ్ వర్కర్. సో మనం ఇలా రాసేటప్పుడు ఎక్సెల్కి కొన్ని ప్రీ డిటర్మైన్డ్ కండిషన్స్ ఉంటాయి అన్నమాట, కొన్ని రూల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్లో చూడండి, మీరు ఎంత గట్టిగా కొట్టండి, స్టేడియం బయటకు వెళ్ళిపోయినా వాడు 6 రన్స్ వేస్తాడు. నేను బాగా ఒక 180 మైల్స్ కొట్టాను కదా బాల్ని అంటే వాడు 12 రన్స్ మీకేమి ఇవ్వడు, వాడు 6 రన్స్ వేస్తాడు. అలాగే ఎక్సెల్లో కూడా మీరు నెంబర్స్ రాసేటప్పుడు డైరెక్ట్గా మీరు నెంబర్ని రాసేయచ్చు. చూడండి ఇక్కడ 50,000 రాశాను, దీన్ని డైరెక్ట్గా నేను రాసేయచ్చు.
అదే నేను టెక్స్ట్ రాసేటప్పుడు చూడండి వాటిని డబల్ కోట్స్లో పెట్టా. సో ఈ టెక్స్ట్ని జనరల్గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో స్ట్రింగ్స్ అంటారు వీటిని. మైక్రోసాఫ్ట్ ఎక్సెల్లో కూడా మనం ఏదైనా టెక్స్ట్ రాసేటప్పుడు ఫార్ములాలో పలానాది ప్రింట్ చేయి అని టెక్స్ట్ రాస్తున్నప్పుడు దాన్ని డబల్ కోట్స్లో పెట్టి రాయాలి. నెంబర్ రాసేటప్పుడు దాన్ని డైరెక్ట్గా రాసేయచ్చు. సో అందుకే నేను ఈ ఫార్ములాని స్పెసిఫై చేస్తున్నప్పుడు నా G2 వాల్యూ కనుక 50,000 కన్నా తక్కువ ఉంటే లో వేజ్ వర్కర్ అని ప్రింట్ చేయి, 50,000 కన్నా ఎక్కువ ఉందనుకోండి హై వేజ్ వర్కర్ అని ప్రింట్ చేయి అని చెప్పి ఒక కండిషన్ ఇచ్చాను. ఆ కండిషన్ అది సాటిస్ఫై చేసుకుని వెళ్ళిపోయింది. ఇది బేసిక్ ఇఫ్ ఫార్ములా. ఈ ఇఫ్ ఫార్ములా మీకు అర్థం అవడం బట్టి ఫ్యూచర్లో మీ అనాలిసిస్ మీద మీ అనాలిటికల్ కెరియర్ ఆధారపడి ఉంటుంది. సో మీరు ఇంకా కాంప్లెక్స్ ఇఫ్ కండిషన్స్ రాయాలి. మీరు రేపొద్దున్న ఫ్యూచర్లో మీకు మీరు డేటా అనలిటిక్స్ ఫీల్డ్లో మిమ్మల్ని మీరు చూసుకోవాలంటే. సో నాకు క్లియర్గా దీని మీద ఒక ఐడియా ఇవ్వండి. మీకు అర్థమైందా, అర్థం కాలేదా? మీకు అర్థమైందంటే నేను ముందుకెళ్తాను, కొంచెం అడ్వాన్స్డ్ ఫంక్షన్స్ చెప్తాను. అర్థం కాలేదంటే దీని మీద మీకు ఇంకొంచెం క్లారిటీ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. సో నాకు ఒకసారి మీరు చాట్ బాక్స్లో స్పెసిఫై చేయండి. మీకు క్లియర్ అయితే క్లియర్ అని ఇవ్వండి, నాట్ క్లియర్ అయితే మీరు నాట్ క్లియర్ అని ఇవ్వండి. సో మన ఎజెండా ఏంటంటే సిలబస్ కంప్లీట్ చేయడం కాదు, మీకు క్లారిటీ రావడం. ఓకే ఓకే, థ్యాంక్ యూ. అంతేనా? నలుగురికే క్లియర్ అయిందా? ఓకే ఓకే. 13 మెంబర్స్ ఉన్నారు, ఆల్మోస్ట్ 12 రెస్పాన్సెస్ రావాలి నాకు. ఓకే ఓకే. సో ఐల్ ప్రొసీడ్ టు ద నెక్స్ట్ కాన్సెప్ట్. సో దీని మీద ఇంకొక ఎగ్జాంపుల్ ఇవ్వనా మీకు ఇంకా క్లియర్గా క్లారిఫై అవ్వడానికి అవసరం లేదా? ఇంకొక ఎగ్జాంపుల్ కావాలా? ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, ఉండండి. సో జనరల్గా వీడికి ఇంత శాలరీ ఇస్తున్నాం మనం, ఎంప్లాయీస్కి శాలరీ ఇస్తున్నాం. కంపెనీస్లో ఏముంటాయి? శాలరీతో పాటు వాడికి కమిషనో బోనసో లేదంటే ఎక్స్ట్రాగా ఇంకొంచెం ఏదో సమ్ పర్క్స్ ఏవోటి ఇస్తారు కదా. సో అలాగే వీడికి బోనస్ ఉంది అనుకుందాం. ఈ కంపెనీ ఎంప్లాయీస్కి బోనస్ కూడా ఇస్తుంది అనుకుందాం. సో వాళ్ళు ఏం చేశారు, 2 స్లాబ్ల కింద విడగొట్టారు. ఆ స్లాబ్లు ఏంటి? ₹1,00,000 కన్నా ఎక్కువ ఉన్న ఎంప్లాయీస్కి ₹1,00,000 కన్నా ఎక్కువ ఉన్న ఎంప్లాయీస్కి 10% బోనస్ ఇవ్వమని చెప్పింది కంపెనీ. ₹1,00,000 కన్నా తక్కువ శాలరీ ఉన్న ఎంప్లాయీస్కి 5% మాత్రమే బోనస్ ఇవ్వమని చెప్పింది కంపెనీ. సో నాకు ఇప్పుడు ఈ బోనస్ అనే కాలంలో ఆటోమేటిక్గా వాడి బోనస్ క్యాలిక్యులేట్ అయి పడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కండిషనల్ కాలం లేదనుకోండి, ₹1,00,000 ఎక్కువ ₹1,00,000 తక్కువ అనే స్పెసిఫిక్గా వాడి కండిషన్ మెన్షన్ చేయకుండా ఫిక్స్డ్గా అందరికీ ఒక 10% బోనస్ ఇద్దామని డిసైడ్ అయ్యాడు అనుకోండి CEO, అది చాలా సులువు. = కొట్టి ఈ సెల్ని రెఫరెన్స్ కింద తీసుకుని ఇంటూ 10% అని కొట్టేస్తే మొత్తం అంతా క్యాలిక్యులేట్ అయ్యి వచ్చేస్తుంది. కానీ మనకి కావాల్సింది అది కాదు కదా. మనకి ఇక్కడ కావాల్సింది ఏంటి? ₹1,00,000 కన్నా ఎక్కువ ఉంటే 10%తో క్యాలిక్యులేట్ అవ్వాలి బోనస్, ₹1,00,000 కన్నా తక్కువ ఉంటే 5%తో క్యాలిక్యులేట్ అవ్వాలి బోనస్. సో ఆటోమేటిక్గా ప్రతి దానికి 186 రికార్డులకి అలాగా క్యాలిక్యులేట్ అయ్యి మీకు ఆ షీట్లో వర్కింగ్ ఆన్సర్ చూపించాలి. సో అలా చేయాలంటే మీరు ఏం చేయాలి? సో సేమ్ ఇందాకట్లాగే చాలా సింపుల్, ఇఫ్ ఫార్ములా రాస్తాం, చాలా సులువు. సో = కొట్టండి, ఇఫ్ అని కొట్టండి, ట్యాబ్ ఓపెన్ చేయండి. లాజికల్ టెస్ట్ ఏంటి? సో ఇఫ్ దిస్ సెల్, ఈ సెల్ కనుక ₹1,00,000 కన్నా ఎక్కువ ఉంటే, అదే చెప్పాను చూడండి, ఇఫ్ ఇట్ ఈస్ గ్రేటర్ దాన్, ప్లెయిన్ వర్డ్స్లో 1,00,000 రాసేస్తాం అక్కడ. అది 1,00,000ఏనా? 1,00,000 1,00,000 రాసేస్తాం. ఇఫ్ ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 1,00,000, ఇప్పుడు కామా పెట్టి 1,00,000 కన్నా ఎక్కువ ఉంటే నాకు అక్కడ రిజల్ట్ ఏం ప్రింట్ అవ్వాలి అది రాస్తున్నాం చూడండి. నాకు రిజల్ట్ ఏం ప్రింట్ అవ్వాలి? ఈ సెల్ ఇంటూ 10%. అంతే కదా నాకు కావాల్సింది.
ఒకవేళ 1,00,000 కన్నా తక్కువ ఉంటే అది ఇప్పుడు రాస్తాం చూడండి, కామా పెట్టి 1,00,000 కన్నా తక్కువ ఉందనుకోండి, ఈ సెల్ ఇంటూ 5%. ఇదే కదా మన కండిషన్. సో ప్రెస్ కొట్టాం అంతే. చూడండి వీటిలన్నిటికి ఇది 1,00,000 కన్నా ఎక్కువ ఉంది, 10% చూడండి. 10% ఏంటి, ఒక 0 తీసేయండి, ఈ వెనక నుంచి ఒక డిజిట్ తీసేయండి. సో 11265. ఓకే, ఇది 1,00,000 కన్నా తక్కువ ఉంది, సో జస్ట్ 5% ఇది. కావస్తే చూడండి, క్యాలిక్యులేట్ చేయండి. 643,840 ఇంటూ 5%. సో 2192. ఇదిగోండి 2192. ఇలా ఆటోమేటిక్గా మీరు కండిషనల్ ఫార్మాటింగ్ యూస్ చేస్తే మీకు చాలా కాంప్లెక్స్ క్యాలిక్యులేషన్స్ అన్నీ అది ఈజీగా క్రియేట్ చేసి పాడేస్తుంది. చూడండి ఇప్పుడు మనం బోనస్ ఎంత ఈజీగా క్రియేట్ చేసేసాం. అలాగే మీరు పెద్ద పెద్ద కంపెనీస్లో హెచ్ఆర్ఏస్ క్యాలిక్యులేట్ చేస్తారు, అంటే అకౌంటెంట్స్కి ఎక్కువ తెలుస్తుంది. మీరు బేసిక్ ప్లస్ డిఏ ప్లస్ హెచ్ఆర్ఏ, ఈ హౌస్ రెంటల్ అలవెన్స్ క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ కూడా సింపుల్గా మీరు ఆటోమేట్ చేసి పాడేయచ్చు. వన్స్ మీరు కండిషన్ ఫార్మాటింగ్ బట్టి కండిషనల్ ఫార్ములాస్ని యూస్ చేసి మీరు స్పెసిఫిక్గా ఇక్కడ ఫార్ములాస్ రాసుకుంటే ఎక్సెల్ షీట్ ఆటోమేటిక్గా మీరు డేటా ఇన్పుట్ని తీసుకుని అవి కన్వర్ట్ చేసి పాడేస్తాయి. మీకేమీ పెద్ద మీరు మాన్యువల్గా చేయాల్సిన వర్కే ఉండదన్నమాట. సో నెక్స్ట్ సెల్ రిఫరెన్సింగ్ చెప్తాను మీకు. ఆ సెల్ రిఫరెన్సింగ్ చెప్పడానికి ఓకే, సెల్ రిఫరెన్సింగ్ కన్నా ముందు కండిషనల్ ఫార్మాటింగ్ గురించి చెప్తాను మీకు. సో ఈ డేటాని నేను ఏం చేయట్లేదు, జస్ట్ వేరే దాంట్లో పేస్ట్ చేస్తున్నాను. మీకు ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. సో ఇది టేబులర్ ఫార్మాట్లో లేదు, జస్ట్ నార్మల్గా ఒక రా డేటాలో ఉంది. ఇది నేను ఇంకా టేబుల్ కింద కన్వర్ట్ చేయలే, ఎందుకంటే ఇంకొంచెం చూడండి, ఎక్కడ క్లిక్ చేసినా పైన టేబుల్ డిజైన్ అనే ఆప్షన్ రావట్లేదు చూడండి. సో అలా రాకపోతే మనం నార్మల్ ఫార్మాట్లోనే ఉన్నట్టు, డేటా ఇంకా టేబుల్ కింద కన్వర్ట్ అవ్వలే. సో ఫర్ ఎగ్జాంపుల్ మీ సీఈఓ కానీ మీ మేనేజర్ కానీ మీ దగ్గరికి వచ్చి నాకు మన దగ్గర ఉన్న ఎంప్లాయీస్ డేటా అంతా కావాలి అని అడిగాడు అనుకోండి, మీరు ఆ డేటా అంతటిని మీ దగ్గర ఉన్న ఒక వెబ్ సర్వర్ నుంచో లేదా డేటాబేస్ నుంచో డౌన్లోడ్ చేసి ఇలా రెడీ చేసి ఈజీగా పెట్టారు. సో నేను ఒక క్వశ్చన్ అడుగుతా, ఈ డేటాని ఇలాగే మీ హయ్యర్ ఆఫీసర్కి ఇస్తే తను సాటిస్ఫై అవుతాడా? డెఫినెట్గా అవ్వడు, ఎందుకంటే డేటా ప్రెజెంటబిలిటీ అనేది ఒక పెద్ద సబ్జెక్ట్. అది మీరు డెసిషన్ మేకింగ్ కోసం మీ పై ఆఫీసర్కి లేదా మీ బాస్కి డేటా ఎలా ప్రజెంట్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి ఆయన ఆ డేటా మీద డెసిషన్స్ తీసుకోగలుగుతాడు. సో డేటా ఇలా ప్రజెంట్ చేస్తే ఆయనకి ఏం అర్థమవుతుంది చూడండి, ఇంత పెద్ద 186 rows ఉన్న డేటాలో. సో చాలా కన్ఫ్యూజ్ అయిపోతాడు, హయ్యెస్ట్ శాలరీ ఎవరికి ఇస్తున్నాం, లీస్ట్ శాలరీ ఎవరికి ఇస్తున్నాం, బోనస్ ఎవరికి ఎంత ఎక్కువ వస్తుంది, ఎవరికి తక్కువ వస్తుంది. సో నేను 2 types ఆఫ్ రిపోర్టింగ్ చూపిస్తా. ఇది బేసిక్గా నార్మల్ లేమెన్ రిపోర్టింగ్. ఇది నార్మల్గా ప్రతి ఒక్కడు ఒక డేటాని ఎక్స్ట్రాక్ట్ చేయని వెంటనే ఇది బిగినర్ లెవెల్ ఆఫ్ రిపోర్టింగ్. కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్ ఆఫ్ రిపోర్టింగ్ చూపిస్తా. రెండిట్లో ఏది బాగుందో మీరే చెప్పండి. సో కంపారిటివ్గా రెండు పక్కనే పెట్టుకుని చూద్దాం, మనం పక్కనే పెట్టుకుని చూద్దాం. సో దానివల్ల మీకు ఏ స్టైల్ ఆఫ్ రిపోర్టింగ్ బాగుంది అనేది మీరే చెప్పండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ట్యాబ్లర్ ఫార్మేట్లో ఉన్న డేటాని, అంటే ఇలా రాగా ఉన్న డేటాని మనం ఇన్సైట్స్ కింద కన్వర్ట్ చేయడానికి ట్రై చేయాలి. సో కండిషనల్ ఫార్మాటింగ్ అని ఒక ఫంక్షన్ ఉంది ఎక్సెల్లో, ప్రీ బిల్ట్ ఫంక్షన్. అది చూడండి, నా యారో మార్క్ చూడండి, ఇక్కడ హోమ్ ట్యాబ్లో కండిషనల్ ఫార్మాటింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. అది ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం, అందులో ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి, అవి ఎలా ఉపయోగపడతాయి మనకనేది. సరే, నేను ఒక పని చేస్తాను, మీకు చూపించడానికి సరదాగా శాలరీ కాలమ్ని సెలెక్ట్ చేసుకుంటాను. శాలరీ కాలంలో ఉన్న డేటాను అంతటినీ సెలెక్ట్ చేసుకుని కండిషనల్ ఫార్మాటింగ్లోకి వెళ్ళి ఒక్కొక్క ఆప్షన్ ఎక్స్ప్లోర్ చేద్దాం, అసలు ఏం చేయొచ్చు డేటాని అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కండిషనల్ ఫార్మాటింగ్లో హైలైట్ సెల్ రూల్స్ అని ఉంది. సో దీనికన్నా ముందు మనం ఇంకొక పని చేద్దాం. దీన్ని ఎందుకు ఇలా రా డేటా కింద వదిలేయడం, దీన్ని టేబుల్ కిందే మార్చేద్దాం. దీన్ని టేబుల్ కిందే మార్చేసి Ctrl+T కొట్టి టేబుల్ కిందే మార్చేద్దాం. మార్చి బాగా లీస్ట్ డిజైన్ ఏదైతే ఉందో ఇలా కలర్స్ కాకుండా బేసిక్ డిజైన్ లైట్ వెర్షన్లో పెట్టుకుందాం.
బేసిక్ వెర్షన్లో పెట్టుకుందాం. సో ఇప్పుడు ఈ శాలరీ అనే కాలమ్ని నేను సెలెక్ట్ చేసి కండిషనల్ ఫార్మాటింగ్ని క్లిక్ చేస్తా. ఐఎమ్ సారీ, ఇందులో ఫస్ట్ ఆప్షన్ ఏంటి, హైలైట్ సెల్ రూల్స్ అనే ఆప్షన్ ఉంది. ఈ హైలైట్ సెల్ రూల్స్లో చూడండి ఫస్ట్ గ్రేటర్ దాన్ అనే ఆప్షన్ ఉంది, అది క్లిక్ చేస్తున్నా చూడండి. సో ఇది ఏం చేస్తుంది, మీరు ఇక్కడ ఒక నెంబర్ ఇచ్చారనుకోండి 50,000 అని, ఈ నెంబర్ కన్నా ఎక్కువ ఉన్న ఫిగర్స్ని మీరు చెప్పిన కలర్తో హైలైట్ చేసి మీకు చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 50,000 కన్నా ఎక్కువ ఎవరికి శాలరీ ఇస్తున్నానో వాళ్ళని నేను రెడ్ కలర్తో హైలైట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు నా కంపెనీకి పెద్ద తలకే నొప్పి. $50,000 కన్నా ఎక్కువ శాలరీ ఇస్తున్నాను, వాళ్ళు నా క్యాష్ అవుట్ఫ్లో కారణం అవుతున్నారు. సో వాళ్ళందరినీ రెడ్ కలర్తో హైలైట్ చేద్దాం అనుకుంటున్నా. చూడండి ఇక్కడ 50,000 రాశాను, లైట్ రెడ్ ఫిల్ విత్ డార్క్ రెడ్ కలర్ అని ఉంది, జస్ట్ ఓకే కొడతాను. సో 50,000 కన్నా ఎక్కువ ఉన్న ఎంప్లాయీస్ అందరినీ ఆటోమేటిక్గా అది రెడ్ కలర్లో హైలైట్ చేసేస్తుంది. సో నాకు ఇది కాదు తెలుసుకోవాలి, లీస్ట్ బాగా తక్కువ శాలరీ ఎవరు తీసుకుంటున్నారో వాళ్ళని హైలైట్ చేద్దాం అనుకుంటున్నాను. సో మళ్ళీ కండిషనల్ ఫార్మాటింగ్కి వెళ్ళి పాత రూల్ దాని మీద ఏదైతే ఉందో సెలెక్టెడ్ సెల్ మీద క్లియర్ రూల్స్లోకి వెళ్ళి క్లియర్ రూల్స్ ఫ్రమ్ ద సెలెక్టెడ్ సెల్స్ అనే ఆప్షన్ ఉంటుంది. అంటే ఆల్రెడీ దాని మీద ఎగ్జిస్టింగ్ రూల్ పెట్టాం కదా ఇందాక, 50,000 కన్నా ఎక్కువ ఎవరైతే తెచ్చుకుంటున్నారో రెడ్ కలర్లో చూపించమని. సో ఆ రూల్ తీసేసి కొత్త రూల్ రాసుకుందాం. కొత్త రూల్ ఏంటి, హైలైట్ సెల్ రూల్స్ లెస్ దాన్. ఇప్పుడు 50,000 కన్నా తక్కువ ఉన్న వాళ్ళందరినీ గ్రీన్ కలర్లో చూపించాలి మనకి. సో 50,000లో తక్కువ ఉన్న వాళ్ళందరికీ ఇక్కడ డౌన్ యారో క్లిక్ చేస్తే మీకు ఆప్షన్స్ వస్తాయి, మీకు నచ్చిన కలర్ పెట్టుకుంటారు. జనరల్గా గ్రీన్ ఫిల్ విత్ డార్క్ గ్రీన్ ఫిల్ అయితే బాగుంటుంది. సో ఇది పెట్టుకోవచ్చు, లేదా మీకు ఇంకా స్పెసిఫిక్గా కలర్ని స్పెసిఫై చేయాలనుకుంటే మీరు కస్టమ్ ఫార్మాట్లోకి వెళ్తే మీకు చాలా కలర్స్ ఉంటాయి. మీరు ఫాంట్ని డిసైడ్ చేసుకోవచ్చు, సైజుని డిసైడ్ చేసుకోవచ్చు, కలర్ని చూసుకోవచ్చు. ఇక్కడ కలర్స్ ఉంటాయి, రకరకాల కలర్స్. ఇలా ఏదో ఒక కలర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, ఆ కలర్తో అది హైలైట్ అవుతుంది అనమాట. సో కస్టమ్ ఫార్మాట్ నేను బేసిక్గా వాడు ఇచ్చిన డిఫాల్ట్ ఫార్మాటే పెడుతున్నాను. చూడండి గ్రీన్ ఫిల్ విత్ డార్క్ గ్రీన్ కలర్. సో చూడండి ఇక్కడ ఓకే కొట్టగానే 50,000 కన్నా తక్కువ మనం ఎవరికైతే ఎంప్లాయీస్కి శాలరీస్ ఇస్తున్నామో వాళ్ళందరూ కూడా హైలైట్ అయిపోయారు. సో దీని మీద ఇంకొక రూల్ రాద్దాం. సో ఏదైనా కొత్త రూల్ రాసేటప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే దాని మీద రాసిన పాత రూల్ని డిలీట్ చేసేయాలి. సో దీని మీద పాత రూల్ ఏముంది, క్లియర్ రూల్స్ ఫ్రమ్ ద సెలెక్టెడ్ సెల్స్. ఆటోమేటిక్గా దాని మీద ఏ రూల్ ఉంటే అది డిలీట్ అయిపోద్ది, నార్మల్ ఫార్మాట్లోకి వచ్చేస్తుంది. సో హైలైట్ సెల్ రూల్స్ అదనమాట. గ్రేటర్ దాన్ వాటిని అంటే మీకు ఒక పర్టిక్యులర్ ఫిగర్ ఉండే ఆ ఫిగర్ కన్నా ఎక్కువ ఎంత వస్తున్నాయి తక్కువ ఎంత వస్తున్నాయి తెలుసుకుందాం అనుకుంటే వాటిని హైలైట్ చేసుకోవచ్చు. సో కావాలంటే మీరు రెండు చేసుకోవచ్చు. గ్రేటర్ దాన్ 50,000ని రెడ్ కలర్లో చూపించి లెస్ దాన్ 50,000ని గ్రీన్ కలర్లో చూపించుకోవచ్చు. రెండు రూల్స్ రాసుకోవచ్చు, నష్టమేం లేదు. లెస్ దాన్ 50,000ని రెడ్ కలర్లో చూపించుకోవచ్చు. ఉండండి, ఇదేదో మత్తలబ్ అయింది. ఇదిగోండి చూడండి, ఇప్పుడు లెస్ దాన్ 50,000 వచ్చినవన్నీ గ్రీన్లో కనపడతాయి, గ్రేటర్ దాన్ 50,000 శాలరీ ఉన్నవన్నీ రెడ్లో కనపడతాయి. సో ఇలాగా కొంచెం ఆయనకి రిపోర్ట్ చూడగానే ఎవరికి ఎక్కువ శాలరీస్ ఇస్తున్నాం ఎవరికి తక్కువ శాలరీస్ ఇస్తున్నాం వాళ్ళ ట్రెండ్ ఎలా ఉంది పట్టుకోవడానికి కొంచెం సులువు అవుతుంది. చూడండి ఇక్కడ దీనికి ఎంత తేడా ఉందో చూడండి. ఇలా చూసేసరికి గబుక్కున క్యాచ్ చేయలేరు, కానీ ఇలా చూసేసరికి కంటికి ఏదో కొంచెం విజువల్లీ అపీలింగ్గా కనిపిస్తుంది కదా. సో ఇది కొంచెం బెటర్ నా ఉద్దేశం. సో ఇంకా అందులో రకాలు ఏమున్నాయి చూద్దాం. జస్ట్ ఒకసారి దీని మీద పాత రూల్ తీసేస్తాను, ఏదైతే ఉందో మీకు అప్పుడు ఇంకా క్లియర్గా లెజిబుల్గా కనిపిస్తుంది. సో నెక్స్ట్ ఏంటి, హైలైట్ రూల్స్. ఈ బిట్వీన్ అనే ఆప్షన్ ఏంటంటే 50,000 నుంచి 75,000 దాకా ఉన్న ఫిగర్స్ అన్నీ నాకు హైలైట్ అవ్వాలనుకోండి. సపోజ్ సీఈఓకి ఒక డౌట్ వచ్చింది, అటు తక్కువ శాలరీ తీసుకునే వాళ్ళు కాదు, ఇటు ఎక్కువ శాలరీ తీసుకునే వాళ్ళు కాదు, నాకు 50,000 నుంచి 75,000 లోపు జీతం తీసుకుంటున్న వాళ్ళందరి డీటెయిల్స్ నాకు కావాలన్నాడు అనుకోండి. బిట్వీన్ సెలెక్ట్ చేసుకుంటాం, ఇక్కడ మీ కండిషన్ ఇచ్చుకుంటాం, స్టార్టింగ్ ఫ్రమ్ 50,000 అండ్ ఎండింగ్ విత్ 75,000.
ఏ కలర్లో హైలైట్ అవ్వాలి ఆ కలర్ రాసుకుంటాం, ఎల్లో ఫిల్ విత్ డార్క్ కలర్ అని చెప్పి. సో వాళ్ళందరూ ఎల్లోలో హైలైట్ అయిపోతారు. సో నెక్స్ట్ ఆప్షన్ ఏంటో చూద్దాం. సో తర్వాత ఈక్వల్ టు, మీరు పర్టికులర్గా ఒక ఫిగర్ని స్పెసిఫై చేసి 70,000 ఎక్కడైతే వచ్చిందో దాన్ని హైలైట్ చేయమంటే ఆ పర్టికులర్ ఫిగర్ని హైలైట్ చేస్తుంది. సో ఈక్వల్ టు నేను చెప్పను, ఇది చాలా సింపుల్. ఇది బేసిక్గా మీ హోంవర్క్ అనుకోండి. మీరు ఇంటికి వెళ్ళి ఈక్వల్ టు ఏంటి ట్రై చేయండి ఒకసారి. మీరు ట్రై చేసేటప్పుడు కాలం అంతటిని సెలెక్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీరు ఏ వాల్యూస్ని అయితే సెలెక్ట్ చేస్తున్నారో వాటినే ఎక్సెల్ షీట్ ఇన్పుట్ కింద తీసుకుంటుంది. మీరు జస్ట్ కర్సర్ని తీసుకెళ్ళి ఒక సెల్ మీద ప్లేస్ చేసి అప్పుడు కండిషనల్ ఫార్మేటింగ్ అప్లై చేస్తే అది అప్లై అవ్వదు, ఆ పర్టిక్యులర్ సెల్కే అప్లై అవుతుంది. మీరు మొత్తం కాలం అంతటిని సెలెక్ట్ చేసి అప్పుడు కండిషనల్ ఫార్మేటింగ్ని అప్లై చేయండి. ఓకేనా? మీరు ఒకటి కన్ఫ్యూజ్ అవ్వకూడదు. మనం ఇందాక రాసింది కండిషనల్ ఫార్ములాస్, అవి అంటే ఇఫ్ ఎస్ అవన్నీ కండిషనల్ ఫార్ములాస్, కొత్తగా కాలం క్రియేట్ చేసుకోవడానికి. ఇది కండిషనల్ ఫార్మాటింగ్ అంటే కండిషన్ బట్టి మీ షీట్ని, మీ డేటాని ఫార్మాట్ చేస్తుంది ఇది. అంటే ఫార్మాటింగ్ అంటే క్లియర్గా పెయింట్ వేయడం, కలర్ వేయడం, నీట్గా చూపించడం అని అనుకోండి. డేటా లెజిబుల్గా చూపించడానికి మీరు ఒక కండిషన్ ఇస్తే దాన్ని బట్టి ఇది మీ డేటాని లెజిబుల్గా చూపిస్తుంది. సో ఇక్కడ చూడండి, టెక్స్ట్ దట్ కంటైన్స్, ఈ ఆప్షన్ ఏదో వెరైటీగా ఉంది, మనం సరదాగా చెక్ చేద్దాం. ఇప్పుడు ఇందులో టెక్స్ట్ ఉండదు కదా మనకి పెద్ద. శాలరీ కాలంలో, డిపార్ట్మెంట్ కాలంలో చూడండి టెక్స్ట్ ఉంది. సో ఈడేమనుకుంటున్నాడంటే సుందరం, తన కంపెనీలో హెచ్ఆర్ డిపార్ట్మెంట్ సరిగ్గా పనిచేయట్లే, ఎంతమంది ఎంప్లాయీస్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారో తెలుసుకుందాం అనుకుంటున్నాడు. సో హెచ్ఆర్ అనే డిపార్ట్మెంట్ కనపడినప్పుడల్లా తనకి రెడ్ కలర్లో హైలైట్ అవ్వాలి. ఆ రెడ్ కలర్లో ఎందుకు హైలైట్ అవ్వాలి? ఏమో పక్కన శాలరీ చూసుకుంటాడు, ఆ పక్కనే బోనస్ ఏముంది చూసుకుంటాడు, కంట్రీ చూసుకుంటాడు. రెడ్ కలర్లో హైలైట్ అయితే కొంచెం ఫోకస్ పెట్టి చూస్తాడు అనుకుందాం. మనకి వచ్చిన ఇన్పుట్ అది. సో మనం ఏం చేస్తాం, జనరల్గా ఆ కాలం అంతటిని సెలెక్ట్ చేసి కండిషనల్ ఫార్మాటింగ్లోకి వెళ్ళి ఫస్ట్ ఆప్షన్ హైలైట్ సెల్ రూల్స్, అందులో కిందకి రండి, టెక్స్ట్ దట్ కంటైన్స్లోకి వెళ్తాం. క్లియర్గా హెచ్ఆర్ అని కొడతాం. రెడ్ కలర్లో ఆటోమేటిక్గా అదే రెడ్ కలర్ తీసుకుంది. సో ఓకే కొడుతున్నాను. సో హెచ్ఆర్ అని ఉన్న చోటల్లా చూడండి రెడ్ కలర్లో హైలైట్ అయిపోయింది. సో వాడు ఇలా డేటా స్క్రోల్ చేస్తున్నప్పుడు మీ మేనేజర్ జస్ట్ హెచ్ఆర్ అనేది రెడ్ కలర్లో కనిపించింది కాబట్టి, సో ఈ వ్యక్తి ట్రాన్సీ రేలాండా ఫ్లోరిండా క్రేస్, తిను హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆవిడ, ఈవిడికి ఎంత శాలరీ తీసుకుంటుంది, ఈవిడికి బోనస్ ఎంత ఇచ్చాం, ఇవన్నీ ట్రాక్ చేసుకుంటాడు. వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది. ఒక్క నిమిషం నాకు టైం ఇవ్వండి, ఎవరో అడ్మిట్ అయినట్టున్నారు. ఓకే. సో ఇది కండిషనల్ ఫార్మాటింగ్ హైలైట్ సెల్ రూల్స్కి వచ్చేసరికి ఇది డేట్ అక్కరింగ్. అలా మీరు ఒక ఫిక్స్డ్ డేట్ ఇస్తే ఆ డేట్ని హైలైట్ చేస్తుంది. సో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఎంతమంది, ఎప్పటి నుంచో మన కంపెనీలో ఉన్న వాళ్ళు ఎంతమంది తెలుసుకుందాం అనుకుంటున్నాడు అనుకోండి సీఈఓ. సో డేట్స్ ఉన్న కాలమ్స్ని హైలైట్ చేసి బాగా ఎప్పటి నుంచో కంపెనీలో జాయిన్ అయిన వాళ్ళందరినీ గ్రీన్ కింద స్పెసిఫై చేద్దాం అనుకుంటున్నాం అనుకోండి, డేట్ అక్కరింగ్. చూడండి ఇక్కడ లాస్ట్ 7 weeks, లాస్ట్ మంత్, నెక్స్ట్ మంత్, ఇలా రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. మీరు ఏం చెక్ చేస్తే దానికి సంబంధించి అది హైలైట్ అవుతుంది. అంటే జనరల్గా ఎస్టర్డే ఆ డేట్ అక్కడ ఉండాలి, అప్పుడే హైలైట్ అవుతుంది. నిజానికి ఇది పాత డేటా కదా, ఎస్టర్డే ఉండదు, టుడే ఉండదు, టుమారో ఉండదు. సో ఇవేమీ మనకు పనిచేయమన్నమాట. వీటికి మనం హైలైట్ ఎలా చేసుకోవాలో నేను మీకు నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. అది అడ్వాన్స్డ్ కండిషనల్ ఫార్మాటింగ్లో చెప్తాను. ప్రస్తుతానికి కండిషనల్ ఫార్మాటింగ్లో ఉన్న ఆప్షన్స్ అన్నీ ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం. సో డేట్ అక్కరింగ్ తీసేయండి. డూప్లికేట్ వాల్యూస్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే మీరు ఎక్కడో ఏ వెబ్ సర్వర్ నుంచో లేదంటే డేటాబేస్ల నుంచో రకరకాల సోర్సెస్ నుంచి డేటాని ఎక్స్ట్రాక్ట్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎస్క్యూఎల్ సర్వర్ ఉందనుకోండి, ఆ సర్వర్లో కొంత డేటా ఉందనుకోండి, ఆ డేటాని మీరు ఎక్సెల్ షీట్లో డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటారు. ఒక్కొక్కసారి సర్వర్ బాగోలేకో, టెక్నికల్ ఎర్రర్ వచ్చో, లేదంటే ఇంపోర్టింగ్ రాంగ్గా ఇంపోర్ట్ అయ్యో మీకు పడిన డేటాయే మళ్ళీ పడిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పరశురాముడు, జాంకాయల, ఏడుకొండలు, పండితుల, వీళ్ళందరూ మన కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ కదా. సో మీకు ఒక ఎగ్జాంపుల్గా చూపిస్తా చూడండి. ఏదో సర్వర్ ఏదో ఎర్రర్ వచ్చిందనుకోండి,
కొంతమంది ఎంప్లాయీస్ పేర్లు మళ్ళీ మళ్ళీ రిపీట్ అయిపోతున్నాయి. వాళ్ళు నిజానికి ఆ పేరుతో ఒక్కళ్ళే ఉన్నారు మన కంపెనీలో, కానీ ఇలా వచ్చిందనుకోండి మనకి డేటా, ఆల్రెడీ వచ్చిన డేటాయే మళ్ళీ వచ్చింది. సో వాళ్ళని పట్టుకోవడం ఎలా, ఇలా డూప్లికేట్ అయిపోయిన డేటాని పట్టుకోవడం ఎలా? సో దానికి ఈ హైలైట్ డూప్లికేట్ అనే ఆప్షన్ మనకు చాలా ఉపయోగపడుతుంది అనమాట. సో దానికి మనం ఏం చేస్తామంటే నేమ్ కాలం సెలెక్ట్ చేసుకుని కండిషనల్ ఫార్మాటింగ్లోకి వెళ్ళి హైలైట్ సెల్ రూల్స్లోకి వెళ్ళి డూప్లికేట్ వాల్యూస్ అని క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా అది హైలైట్ చేసేస్తుంది. ఈ రెడ్ కలర్ హైలైట్ చేసినవన్నీ 2 times రిపీట్ అయ్యాయి. ఏ ఎంప్లాయీ ఏ కంపెనీలోనూ మీ పేరు మీ ఎంప్లాయీ ఐడితో ఇద్దరు ఉండరు. బహుశా మీ పేరుతో ఇద్దరు ఉండొచ్చు, కానీ మీ ఎంప్లాయీ ఐడితో ఇద్దరు ఉండరు. ఎంప్లాయీ ఐడి అనేది యునీక్ ఐడి, మీ ఒక్కరికే ఇచ్చే ఐడి. మీ ఎంప్లాయీ ఐడితో ఇంకో ఎంప్లాయీని అడ్మిట్ చేసుకోకూడదు కంపెనీ. సో అలాంటివి ఐడెంటిఫై చేయడానికి ఈ ఈ డూప్లికేట్ వాల్యూస్ అనే ఫంక్షన్ బాగా ఉపయోగపడుతుంది అనమాట కండిషనల్ ఫార్మేటింగ్లో. చూడండి ఇక్కడ ఆల్రెడీ హైలైట్ అయిపోయినాయి కదా రెడ్లో, ఓకే కొట్టారు. సో వీటిలన్నిటిని డిలీట్ చేసేసుకుంటాం మనం, ఈ వాల్యూస్ అన్నిటిని మనం డిలీట్ చేసేసుకుంటాం. సో వీటిని అండూ చేస్తున్నాను. సో మీకు ఇక్కడ దాకా అర్థమైందా హైలైట్ సెల్ రూల్స్ అనే ఆప్షన్ కండిషనల్ ఫార్మేటింగ్లో? అర్థమైందా? ఏవైనా డౌట్స్ ఉన్నాయా, లేదా ఇంకేమైనా ఎక్కడైనా క్లారిటీ కావాలా మీకు? ఒక్కసారి చాట్ బాక్స్లో రెస్పాండ్ అవ్వండి, నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళిపోతా. ఎందుకంటే రిపోర్ట్ మేకింగ్లో కండిషనల్ ఫార్మేటింగ్ చాలా ఇంపార్టెంట్. మీరు మీ సీఈఓకి కానీ మీ డైరెక్టర్కి కానీ రిపోర్ట్ ఇస్తున్నప్పుడు తయారు చేసి డేటా అనలిటిక్స్లో ఆ రిపోర్ట్ని ఎలా ఇస్తున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. బహుశా మీరు ఇచ్చే రిపోర్ట్లో చాలా వాల్యూ ఉండుండొచ్చు, కానీ మీరు ఇవ్వాల్సిన విధంగా ఇవ్వకపోతే వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు అందులోంచి ఇన్సైట్స్ తీసుకోలేరు. సో మీరు ఇచ్చేటప్పుడే తినగలిగేలా ఇవ్వాలి. మీరు ఒక రెస్టారెంట్కి వెళ్ళారు, ఏదో బిర్యానీ ఆర్డర్ చేశారు. సో ఎంత యమ్మీగా తీసుకొస్తాడు వాడు, అన్నీ వేసి గార్నిష్ చేసి నీట్గా ఒక ప్లేట్లో పెట్టి ఆర్డర్డ్ మేనర్లో అన్నీ నీట్గా అమర్చి తీసుకొస్తాడు. అంతేకాకుండా ఇష్టం వచ్చినట్టు అన్నీ కలిపేసి గడబిడగా తీసుకొచ్చాడు అనుకోండి, మనకు అది తినాలనిపించదు. ఇది కూడా అంతే, డేటా కూడా మనం ఇవ్వాల్సిన విధంగా ఇవ్వాలన్నమాట. సో ఒకసారి నాకు చెప్పండి, మీకు క్లియర్ అయితే క్లియర్ అనండి, నేను నెక్స్ట్ టాపిక్కి వెళ్తా. ఓకే 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 ఐ విల్ ప్రొసీడ్. ఓకే, సో ఇది అనమాట కండిషనల్ ఫార్మాటింగ్లో హైలైట్ సెల్ రూల్స్. నెక్స్ట్ టాప్ అండ్ బాటమ్ రూల్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంత డేటా పట్టుకెళ్తున్నారు మీ సీఈఓ దగ్గరికి, ఈ సంవత్సరం బోనస్ ఎవరికి ఎక్కువ ఇచ్చాం ఎవరికి తక్కువ ఇచ్చాం, టాప్ 5 బోనస్లు తీసుకున్న వాళ్ళు ఎవరు, లీస్ట్ 5 బోనస్లు తీసుకున్న వాళ్ళు ఎవరు తెలియాలనుకోండి. జస్ట్ ఆ కాలమ్ని సెలెక్ట్ చేయండి, కండిషనల్ ఫార్మాటింగ్లోకి వెళ్ళండి, ఇక్కడ టాప్ అండ్ బాటమ్ రూల్స్ అని ఉంది చూసారా, అందులోకి వెళ్ళండి. అందులో చూడండి టాప్ 10 ఐటమ్స్, అది క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ 10 అని ఉంది. అది మీరు 5 చేసుకోవచ్చు, 3 చేసుకోవచ్చు, 2 చేసుకోవచ్చు. సో టాప్ మోస్ట్ వాల్యూ వస్తుంది అనమాట. మీరు అక్కడ ఎంత ఫిగర్ పెడితే అంత, టాప్ 10 పెడితే టాప్ 10 వస్తారు, టాప్ 3 పెడితే టాప్ 3 వస్తారు. సో నేను ఇక్కడ 3 పెడుతున్నాను. నేను నా కంపెనీలో నేను ఇచ్చిన హయ్యెస్ట్ బోనస్ టేకర్స్ ఎవరో ఐడెంటిఫై చేద్దాం అనుకుంటున్నాను. సో టాప్ 3 పెట్టాను, 3 పెట్టి ఇక్కడ గ్రీన్ ఫిల్ పెడతాను. సో ఓకే కొట్టిన వెంటనే చూడండి ఇదిగోండి ఆటోమేటిక్గా 11,000, 11,911, 11,911, 11,884 ఈ ఫిగర్స్ అనమాట నేను హైయెస్ట్ ఇచ్చిన బోనసెస్. సో ఆటోమేటిక్గా హైలైట్ అయిపోయాయి. సో గొడవ లేదు. సో ఇంకొక ఆప్షన్ ఉంది ఇందులో, అలాగే బాటమ్ 10 ఐటమ్స్ కూడా తెలుసుకోవచ్చు. సేమ్ ఫంక్షనాలిటీ అదే రకంగా వాడతాం, అడుగు నుంచి తీసిస్తుంది. మరి టాప్ 10% ఏంటి? సో ఐటమ్స్ అంటే ఏంటంటే, సో 1 2 3 4 5 6 7 8 9 10 అనేది ఒక రోలో ఉన్నాయనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ తెలుసు కదా మీకు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇక్కడ బోనస్ క్లిక్ చేసి ఇక్కడ చిన్న ఫిల్టర్ ఉంది కదా, ఫిల్టర్ మీద క్లిక్ చేయండి.
క్లిక్ చేసిన వెంటనే స్మాలెస్ట్ టు ద లార్జెస్ట్, లార్జెస్ట్ టు ద స్మాలెస్ట్ అని 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. లార్జెస్ట్ టు ద స్మాలెస్ట్ క్లిక్ చేశాను అనుకోండి, డేటా అంతా బోనస్ అనే కాలమ్ని రెఫరెన్స్ కింద తీసుకుని లార్జెస్ట్ టు ద స్మాలెస్ట్ అది సార్ట్ అవుట్ చేసేసుకుంటుంది. ఇందాక డేటా ఎలా లేదు చూడండి కావాల్సితే మీరు. పరశురాముడు జాంకాయల ఫస్ట్ ఉన్నాడు, వాడు బోనస్ 11,265 రూపీస్. కానీ నేను ఇక్కడ డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేసి లార్జెస్ట్ టు ద స్మాలెస్ట్ క్లిక్ చేసిన వెంటనే డేటా అంతా బోనస్లో నేను ఇచ్చిన కండిషన్కి తగ్గట్టు మారిపోయింది. సో ఇదంతా డిసెండింగ్ ఆర్డర్లో తయారైంది చూడండి. ఫస్ట్ హయ్యెస్ట్ బోనస్ టేకర్ ఎవడో వాడు వచ్చేసాడు. సో మీరు ఇలా క్లిక్ చేసుకుంటే మీరు టాప్ నుంచి హయ్యెస్ట్ బోనస్ టేకర్స్ నుంచి లీస్ట్ బోనస్ టేకర్స్ దాకా ఇలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, ప్రాబ్లం లేదు. కానీ మీకు నార్మల్గా డేటా సీరియల్ నెంబర్లోనే ఉండాలి, కానీ టాప్ 3 పర్సన్స్ ఐడెంటిఫై అవ్వాలి లేదా లీస్ట్ 3 పర్సన్స్ ఐడెంటిఫై అవ్వాలి అంటే మాత్రమే మీరు ఈ హైలైట్ రూల్స్లోకి వెళ్ళి హైలైట్ చేస్తే మధ్యలో మీకు కావాల్సిన డేటా ఎక్కడ ఉందో అది హైలైట్ అయిపోద్ది. సో పర్సంటేజ్ అంటే ఏం లేదు, మొత్తం టోటల్ బోనస్ డివైడెడ్ బై ఇది తీసుకుంటుంది. అందులో 10% ఏదైతే వచ్చిందో వాళ్ళని హైలైట్ చేసి చూపిస్తుంది. అది కూడా చూపిస్తాను ఉండండి. బోనస్ని హైలైట్ చేసి కండిషనల్ ఫార్మాటింగ్లో టాప్ 10% కొట్టామనుకోండి, టాప్ 10% బోనస్ ఎవరు తీసుకున్నారో అందరినీ హైలైట్ చేస్తుంది. మీరు ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి క్లియర్గా. అదేంటంటే టాప్ 10 పీపుల్ అన్నాం అనుకోండి, లేదా టాప్ 10 అని వదిలేసామనుకోండి, అదేం చేస్తుంది, 10 వాల్యూస్ని మాత్రమే తీసుకుంటుంది. టాప్ 10% అన్నాం అనుకోండి, అది ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్ మనం బోనస్ ఎంత ఇచ్చామో క్యాలిక్యులేట్ చేసి అందులో 10% ఎంత ఉందో క్యాలిక్యులేట్ చేసి ఆ 10% దాకా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇంక్లూడ్ చేసుకుంటుంది. సో ఇది దీని సిస్టమ్ అనమాట. సో నేనేం చేస్తాను, దీన్ని మళ్ళీ క్లియర్ చేద్దాం, ఇంకో కొత్త రూల్ పెట్టాలి కదా. సో బాటమ్ 10%, అబోవ్ యావరేజ్, బిలో యావరేజ్. ఈ అబోవ్ యావరేజ్, బిలో యావరేజ్ ఫంక్షన్స్ ఏంటంటే ఆటోమేటిక్గా యావరేజ్ అదే క్యాలిక్యులేట్ చేసి ఆ కాలంకి యావరేజ్ కన్నా ఎక్కువ ఉన్న వాటిలన్నింటిని మీరు చెప్పిన కలర్లో హైలైట్ చేస్తుంది, తక్కువ ఉన్న వాటిలన్నింటిని మీరు చెప్పిన కలర్లో హైలైట్ చేస్తుంది. సో ఇది కూడా మీకు మీరు ట్రై చేయండి, ఇది మీ హోంవర్క్ అనుకోండి. సో నేను ఇలా అనొచ్చో అనకూడదో తెలీదు, కండిషనల్ ఫార్మాటింగ్లో మీకు ఎప్పుడైనా బాగా ఏదైనా ఉపయోగపడతాయి అంటే అవి ఈ డేటా బార్సే. మీరు వీటిని వాడడం కనుక తెలిస్తే, వీటితో రిపోర్టింగ్ కనుక తయారు చేస్తే చాలా బ్యూటిఫుల్గా వస్తుంది రిపోర్ట్. నేను మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు శాలరీ ఉంది, శాలరీ చూడండి నార్మల్గా 1,12,650. దీన్ని ఏం చేద్దాం మనం, ఇది 1,12,650, 43,840. చూడండి ఈ ఫిగర్స్ అన్నీ చాలా రాగా ఉన్నాయి, ఏదో ఫార్మాట్ చేయలేనట్టుగా చాలా వేగ్గా ఉన్నాయి. వీటిని కొంచెం ఫార్మాట్ చేద్దాం చూడండి. సో ఈ కాలం అంతా క్లిక్ చేసి పైన ఇక్కడ జనరల్ అని కనిపిస్తుంది కదా, ఈ జనరల్ దగ్గరికి వెళ్ళి నేను అకౌంటింగ్ అని పెడతాను, ఆటోమేటిక్గా ఇక్కడ రూపీస్ యాడ్ అయిపోయాయి. సో చూసేవాడికి లెజిబుల్గా ఉంటుంది. కాలమ్స్ కూడా, కామాస్ కూడా యాడ్ అయ్యాయి చూడండి, పక్కన 2 డెసిమల్ సింబల్స్ కూడా యాడ్ అయ్యాయి. సో 1,12,650.00. సో అక్కడ డెసిమల్స్ కూడా యాడ్ అయ్యాయి. సో చూసేవాడికి క్లియర్గా ఇది ఒక కరెన్సీ, ఇది ఒక ట్రాన్సాక్షన్ వాల్యూ అని చెప్పి క్లియర్గా లెజిబుల్గా అర్థమవుతుంది. సో ఇది జస్ట్ ఒక నెంబర్ కిందే ఉంది ఈ 11265 అనేది, కానీ దాన్ని ఇలా కన్వర్ట్ చేస్తే ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. సో దీన్ని కూడా కన్వర్ట్ చేద్దాం. ఇక్కడికి కొట్టి నెంబర్లో ఈ ఫార్మాట్లోకి వెళ్ళి అకౌంటింగ్ అనే ఫార్మాట్ పెట్టగానే ఆటోమేటిక్గా ఆ ఫార్మాట్లోకి అడ్జస్ట్ అయిపోయింది అది. సో అలాగే ఇప్పుడు ఈ శాలరీ కాలమ్నే మళ్ళీ నేను పిక్ చేసుకుని కండిషనల్ ఫార్మాటింగ్లోకి వెళ్ళి డేటా బార్స్లోకి వెళ్తాను. డేటా బార్స్లోకి వెళ్ళి సాలిడ్ ఫిల్ అనే ఆప్షన్ ఉంది చూడండి, అందులో ఈ కలర్ సెలెక్ట్ చేసుకుంటాను. సో చూడండి ఇది మీ డేటాను ఎలా మార్చేసిందంటే ఒక బార్ గ్రాఫ్లో మార్చేసింది. మీ హైయెస్ట్ ఉందనుకోండి డేటా, మీ ఆ సెల్ అంతా బ్లూ కలర్లో ఫిలప్ అయిపోయింది. కొంచెం లీస్ట్ ఉందనుకోండి 43,840, అది కొంచెమే ఫిలప్ అయింది. సో ఇది ఒక బార్ గ్రాఫ్, మీకు ఐడియా ఉంటుంది కదా, ఆ బార్ గ్రాఫ్ లాగా ఈ డేటాను మార్చేసింది. సో మీ మేనేజర్ కానీ మీ సీఈఓ కానీ జస్ట్ డేటాని ఇలా స్క్రోల్ చేస్తూ వెళ్తున్నాడు అనుకోండి, సో ఆడికి అర్థమైపోద్ది
ఇలాగా ఫుల్ అయిపోయింది. బాగా హైయెస్ట్ ఉన్న డేటా, బాగా హైయెస్ట్ ఉన్న శాలరీ ఇచ్చేవాడు. సో ఈ సగమే ఫిల్ అయింది ఏంటంటే కంపారిటివ్లీ వీడికన్నా తక్కువ ఉన్నవాడు అనమాట. సో వాళ్ళ ట్రెండ్ అర్థమైపోతుంది, ఎవడెవడికి ఎక్కువ జీతం ఇస్తున్నాడు. చూడండి 1,50,000 మొత్తం బార్ అంతా ఫుల్ అయిపోయింది. వాడితో పోలిస్తే వీడు చాలా తక్కువ. సో ఫిగర్ మీద ఆ 43,510 అనే ఫిగర్ చదవకుండానే వాడు జస్ట్ ఈ బార్ చూసి ఐడెంటిఫై చేసేస్తాడు, ఎంతమందికి ఎక్కువ ఉంది, ఎంతమందికి తక్కువ ఉంది, ఎలాగుంది ఏంటి అనేది. సో ఇవి యూస్ చేసేటప్పుడు, ఈ డేటా బార్స్ యూస్ చేసేటప్పుడు దానికి ఇంకొక చిన్నగా ఒకటి యాడ్ చేద్దాం, చాలా బాగుంటుంది. మోర్ రూల్స్లోకి వెళ్ళి ఇక్కడ ఆటోమేటిక్ అని ఉంది కదా, మినిమం మ్యాక్సిమం ఉంది, ఆటోమేటిక్ తీసేసి నెంబర్ పెట్టండి. ఇక్కడ మ్యాక్సిమంలో కూడా ఆటోమేటిక్ తీసేసి నెంబర్ పెట్టండి. మినిమంలో ఎప్పుడు 0 ఉంచండి. మ్యాక్సిమంలో మటుకు మనకు 1,15,000 కదా హయ్యెస్ట్ వాల్యూ, దాన్ని 2,30,000 వేయండి. దానికి డబల్ ఫిగర్ అక్కడ వేయండి, వేసి ఓకే కొట్టండి. సో చూడండి ఇది ఎంత బ్యూటిఫుల్గా ఉంది. చూడండి ఇక్కడ మీకు నెంబరు లెజిబుల్గా కనిపిస్తుంది. ఆ బార్తో ఆ కలర్తో మొత్తం సెల్ అంతా ఫిలప్ అయిపోయి నాయిసీగా కనిపించట్లే. సో ఏదైనా హయ్యెస్ట్ వాల్యూ ఉంటే అది ఇలా ఇక్కడ దాకా సగం దాకా ఫిల్ అవుతుంది. కంపారిటివ్గా మిగిలిన వాల్యూస్ అన్నీ బేస్డ్ ఆన్ దేర్ ప్రపోర్షన్స్ అండ్ పర్సంటేజెస్ ఆ వాల్యూలు ఆ ప్రపోర్షనేట్గా అవి కనిపిస్తాయి. సో ఇలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తుంటే మీకు ఇక్కడ నెంబరు లెజిబుల్గా కనిపిస్తుంది, ఇక్కడ బారు లెజిబుల్గా కనిపిస్తుంది. సో కంపారిటివ్గా మీరు కంపేర్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. సో ఈ ఆప్షన్ డేటా బార్స్, ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఆప్షన్, మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో డేటా బార్స్ కాకుండా ఇంకొక ఆప్షన్ ఉంది చూడండి, కలర్ స్కేల్స్. కలర్ స్కేల్స్ ఆప్షన్లోకి వెళ్ళే ముందు ఈ రూల్ తీసేద్దాం. సో ఇది కూడా సంథింగ్ లైక్ డేటా బార్స్, సంథింగ్ లైక్ హైలైట్ సెల్ రూల్స్, ఫస్ట్ ఆప్షన్ లాంటిదే, కానీ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫస్ట్ ఆప్షన్ నేను సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, అది హయ్యెస్ట్ వాల్యూస్ అన్నిటిని ఆటోమేటిక్గా గ్రీన్లో హైలైట్ చేసింది, లీస్ట్ వాల్యూస్ అన్నిటిని ఆటోమేటిక్గా రెడ్లో హైలైట్ చేసింది. ఈ హయ్యెస్ట్కి లీస్ట్కి మధ్యలో ఉన్న వాల్యూస్ అన్నీ ఆ స్పెక్ట్రమ్ కలర్ ఉంది చూసారా, సంథింగ్ ఇట్స్ ఏ మిక్సర్ ఆఫ్ గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, అలాగా ఆ ట్రాన్సిషన్ కలర్స్లో వాడిందనమాట. సో దీన్ని చూసిన వెంటనే మేనేజర్స్కి ఐడియా వస్తుంది, గ్రీన్ ఉందంటే ఓకే హీఈస్ హైయెస్ట్ శాలరీ టేకర్, రెడ్ ఉందంటే హీఈస్ అ లీస్ట్ శాలరీ టేకర్. ఆ మధ్యలో ఉన్న కలర్ షేడ్ బట్టి ఆయన అర్థం చేసుకుంటాడు, ఈ సమ్వేర్ బిట్వీన్ అబోవ్ యావరేజా బిలో యావరేజా ఏంటి. ఇది కూడా వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ వే ఆఫ్ కన్వేయింగ్ ద డేటా. సో ఈ ఆల్రెడీ శాలరీకి కలర్ స్కేల్ పెట్టాం కదా, బోనస్కి డేటా బార్ పెడదాం. ఇందాక చూపించింది. ఎప్పుడు డేటా బార్స్ పెట్టినా ఒక్కసారి మోర్ రూల్స్లోకి వెళ్ళి మ్యాక్సిమం మినిమం నెంబర్స్ మీకు నచ్చినట్టు సెట్ చేసుకోండి. ఇందాక చెప్పాను కదా, మినిమం అలాగే ఉంచేయండి, మ్యాక్సిమం అందులో ఏదైతే హయ్యెస్ట్ ఉంటుందో దానికి డబల్ వాల్యూ వేయండి. ఇందులో అప్రాక్సిమేట్గా 11,000 ఎంత వచ్చింది హయ్యెస్ట్, సో నేను 22,000 వేస్తాను ఇక్కడ. సో అప్పుడు ఏమవుద్దంటే సెల్ అంతా గజిబిజిగా పాడైపోకుండా సెల్లో ఒక మూల మాత్రమే బార్ గ్రాఫ్ వస్తుంది. ఈ సెల్ అంతా బార్ గ్రాఫ్ వచ్చి సెల్ని డిస్టర్బ్ చేయదు. సో ఒక మూల మాత్రమే బార్ గ్రాఫ్ వస్తుంది. సో ఇది కూడా అయిపోయింది. సో మన టైం కూడా అయిపోయినట్టుంది. నాకు ఒక 2 minutes ఇవ్వండి, కండిషనల్ ఫార్మాటింగ్ ఫినిష్ చేసేస్తాను. సపోజ్ ఇక్కడ యావరేజ్, అబోవ్ యావరేజ్, పూర్, మీడియం అని కొన్ని రేటింగ్స్ ఉన్నాయి కదా, రేటింగ్ బట్టి మనకి ఇక్కడ ఒక సింబల్ కనపడాలనుకోండి, అడిషనల్గా ఒక కాలం క్రియేట్ చేస్తాను. సరదాగా సింబల్ అని పెడదాం, ఏదో ఒక పేరు జస్ట్కి. సో ఇక్కడ యావరేజ్ అని వస్తే నాకు ఒక సింబల్ కనపడాలి, అబవ్ యావరేజ్ అని వస్తే నాకు ఇక్కడ ఒక సింబల్ కనపడాలి, పూర్ అని వస్తే ఒక సింబల్ కనపడాలి. సో దీన్ని ఎలా చేయొచ్చు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కాలం అంతా సెలెక్ట్ చేయండి, కండిషనల్ ఫార్మాటింగ్లోకి వెళ్ళండి, ఐకాన్ సెట్స్ అని ఉన్నాయి చూసారా, ఐకాన్ సెట్స్లోకి వెళ్ళి రెడ్, ఎల్లో, గ్రీన్ కానీ లేదంటే అప్ యారో, డౌన్ యారో కానీ మీకు నచ్చింది తీసుకోవచ్చు.
నేనైతే జనరల్గా ఈ గ్రీన్, ఎల్లో, రెడ్ ఉన్నది ఎక్కువ వాడతాను. చాలామంది కూడా అదే వాడతారు. సో వన్స్ మనం అది క్లిక్ చేసిన వెంటనే అది అడుగుద్ది క్లియర్గా, రూల్ సెట్ చేయమని అడుగుద్ది. సో దాన్ని బట్టి మనం రూల్ సెట్ చేసుకోవాలి. చూడండి, 67 కన్నా ఎక్కువ ఉంటే గ్రీన్లో చూపించమని, 67 కన్నా తక్కువ ఉంటే రెడ్లో చూపించమని ఇలా ఇచ్చాం. సో దీనికి కాదు, మనం న్యూమరికల్ దానికి పెడదాం దేనికైనా, అప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుద్ది. కండిషనల్ ఫార్మాటింగ్, క్లియర్ రూల్స్, ఐకాన్ సెట్స్. చూడండి, ఆటోమేటిక్గా అదే అబవ్ యావరేజ్ ఉన్న వాటిలన్నిటికి గ్రీన్ ఇచ్చింది, బిలో యావరేజ్ ఉన్న వాటిలన్నిటికి రెడ్ ఇచ్చింది, యావరేజ్ ఉన్న వాటిలన్నిటికి ఎల్లో ఇచ్చింది. సో మీరు స్పెసిఫై చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి వాల్యూస్ని, ఆ కాలం అంతటిని సెలెక్ట్ చేసి కండిషనల్ ఫార్మాటింగ్లోకి వెళ్ళి ఎగ్జిస్టింగ్ రూల్స్ ఉంటాయి, ఐకాన్ సెట్స్లోకి వెళ్ళి మోర్ రూల్స్లోకి వెళ్తే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రూల్స్ ఉంటాయి. దీన్ని బట్టి మీరు సెట్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ కావాల్సిన ఐకాన్ సెట్స్ మార్చుకోవచ్చు. ఇక్కడ చూడండి, ద వాల్యూ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 67 అని ఉంది. 67 అనేది ఏంటి, పక్కన ఇచ్చాడు చూడండి, పర్సంటేజ్ అంట. మీరు డైరెక్ట్గా నెంబర్ స్పెసిఫై చేయొచ్చు. ఇఫ్ ద వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ 50,000 నాకు గ్రీన్ సింబల్ చూపించు. అది 50,000 కన్నా తక్కువ ఉంటే అది 50,000 కన్నా తక్కువ ఉంటే నాకు రెడ్ సింబల్ చూపించు. మీరు అలా సంథింగ్ ఒక కండిషన్ స్పెసిఫై చేస్తే ఆ కండిషన్ బట్టి మీకు ఇక్కడ ఆ సింబల్ అనేది కనిపిస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ అనదర్ వే ఆఫ్ హైలైటింగ్ ద డేటా. సో క్విక్గా వీటిని హైలైట్ చేస్తాను చూడండి. ఒక 2 minutes టైం ఇవ్వండి నాకు. దీన్ని క్విక్గా మనం నీట్గా డేటా ప్రజెంటేషన్కి ఎలా పట్టుకెళ్ళచ్చు చూపిస్తాను. సో దీని మీద ఇప్పుడు ఈ హైలైట్కి సూట్ అయ్యే ఏదైనా బ్యాక్గ్రౌండ్ తీసుకుందాం, లైట్ బ్యాక్గ్రౌండ్. టేబుల్ డిజైన్లోకి వెళ్ళి ఆ కలర్ పెట్టాను. ఆ కలర్ పెట్టాక ఈ హెడ్డింగ్స్ ఉన్న టెక్స్ట్ అంతటిని కొంచెం డార్క్ హైలైట్ చేద్దాం, బోల్డ్ చేద్దాం. బోల్డ్ చేసి ఇది టెక్స్ట్కి సంబంధించిన కలర్ అనమాట. టెక్స్ట్ సంబంధించిన కలర్స్ అన్నిటిని డార్క్ హైలైట్ చేద్దాం. ఇవి కూడా అంతే, టెక్స్ట్కి సంబంధించిన కలర్స్. దీన్ని ఒక డార్క్ బ్రౌన్లో పెడదాం, లేదా సమ్ అదర్ కలర్ ఏదైతే బెస్ట్గా సూట్ అవుతుందో దీనికి. లేదా పాత కలరే బాగుంది అనుకుంటే పాత కలరే ఉంచవచ్చు, లెజిబుల్గా, నీట్గా, క్లియర్గా కనిపించేలాగా. లేదు ఇలా ఇండివిజువల్గా ఫార్మేట్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు, బేసిక్గా టేబుల్లోనే నేను దేన్నైనా తీసుకుంటాను ఏదైనా కలర్ థీమ్ని అనుకుంటే మీరు అలా కూడా తీసుకోవచ్చు. చూడండి, నాకైతే జనరల్గా ఈ థీమ్ నచ్చుతుంది. ఇక్కడ బ్రౌన్ కలర్లో ఒక థీమ్ ఉంటుంది, అది నచ్చుతుంది. సరే, ప్రస్తుతానికి ఇది తీసుకుందాం, ఇది బాగానే ఉంది కదా. సో ఇలాగా మీరు మీకు కావాల్సిన డేటాని హైలైట్ చేసుకోవచ్చు. అలాగే ఈ రేటింగ్స్కి వచ్చేసరికి మళ్ళీ కండిషనల్ ఫార్మాటింగ్లోకి వెళ్ళి హైలైట్ సెల్స్, టెక్స్ట్ దట్ కంటైన్లోకి వెళ్ళి రేటింగ్ కాదు, అబవ్ యావరేజ్ అని కొట్టామనుకోండి. అబవ్ టెక్స్ట్ దట్ కంటైన్స్ అబవ్ అని కొడితే చాలు, ఎందుకంటే అబవ్ యావరేజ్ అన్నది అబవ్లోనే ఉంటుంది కాబట్టి గ్రీన్. సో ఆటోమేటిక్గా అవన్నీ గ్రీన్ కలర్లో హైలైట్ అవుతాయి. సో మీ రిపోర్టింగ్ ఇలా ఇవ్వడం కన్నా ఇలా ఇవ్వడం ఎన్నో రెట్లు బెటర్గా ఉంది. చూడండి, మీరు ఇలా ఇస్తే ఈ సెకండ్ వే ఆఫ్ రిపోర్టింగ్లో మీ మేనేజర్ బాగా ఇంప్రెస్ అవుతాడు, మీ సీఈఓ కానీ మీ మేనేజర్ కానీ. ఎందుకంటే అతనికి ఇన్సైట్స్ తీసుకోవడం చాలా ఈజీ. అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఈ టేబుల్ ఫార్మాటింగ్ వల్ల అడ్వాంటేజ్ అంటే ఇక్కడ పక్కన ఫిల్టర్ అనే ఆప్షన్స్ ఉన్నాయి చూడండి, డ్రాప్ డౌన్. ఈ డ్రాప్ డౌన్ ద్వారా మీరు ఫిల్టర్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ మెయిల్ చూద్దాం అనుకుంటున్నారు అనుకోండి, డ్రాప్ డౌన్ క్లిక్ చేసి సెలెక్ట్ ఆల్ తీసేసి మెయిల్ క్లిక్ చేస్తే ఓన్లీ మెయిల్ డేటా మీకు కనిపిస్తుంది.
మళ్ళీ డ్రాప్ డౌన్ క్లిక్ చేసి సెలెక్ట్ ఆల్ కొడితే అన్ని డేటా కనిపిస్తుంది. అలాగే ఓన్లీ యావరేజ్ పీపుల్ యొక్క డేటా చూద్దాం అనుకుంటున్నారు అనుకోండి, సెలెక్ట్ ఆల్ కొట్టి ఇక్కడ డ్రాప్ డౌన్ కొట్టి సెలెక్ట్ ఆల్ తీసేసి అబోవ్ యావరేజ్ అని క్లిక్ చేశారనుకోండి, ఓన్లీ అబోవ్ యావరేజ్ వాళ్ళ డేటా మాత్రమే మీకు కనిపిస్తుంది. సో అబోవ్ యావరేజ్ డేటాలో ట్రెండ్, అబోవ్ యావరేజ్ డేటాలో వచ్చేసి దాని ఆ షేడ్, ఆ కలర్ షేడింగ్స్ ఇవన్నీ కనిపిస్తాయి అన్నమాట. సో టేబుల్ వల్ల అడ్వాంటేజ్ ఇది. మీరు ఫిల్టరింగ్ కూడా చేసుకోవచ్చు. సో మీకు అర్థమైంది, మీకు ఒకవేళ అర్థమైందంటే చాట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయా?